నిన్న అసెంబ్లీలో బడ్జెట్ పెట్టారు కదా, ఎమ్మెల్యేలందరికీ మనిషికో పద్దుల కాపీ ఇచ్చిర్రు. ఇంటికో మంచిగా చదువుకున్నట్టున్నారు. ఇక ఇవాళ అసెంబ్లీ చాలు కాగానే ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుడు, సీఎం సార్ జవాబులు చెప్పు నడిచింది. చాలా మందికున్న డౌట్లను క్లియర్ చేసిండు. అంతేకాదులో రైతులు మహిళలు ఖుషి అయ్యే ముచ్చట్లు ఎన్నో ఉన్నాయి. అయితే మొత్తం చూద్దాం పారి, చలో అసెంబ్లీ. ఇవాళ బడ్జెట్ లెక్కల మిన్నే నడిచింది అసెంబ్లీ. దానికి అంతిస్తే బాగుండు, దీనికి గింత ఇస్తే బాగుండు అని అనకొచ్చిర్రు ప్రతిపక్షాల లీడర్లు. ఎవరెవరు ఏం మాట్లాడింది రాసుకొని అందరికీ సమాధానం చెప్పిండు సీఎం సారు. భూమి కౌలుకు చేసేటోళ్లకు పెట్టుబడి చెక్కులు ఇస్తలేరు కదా, అసలు రైతులంటే ఎవరో చెప్పిండు. వ్యవసాయ భూమిని పట్టాగా హక్కుగా కలిగి ఉన్నటువంటి రైతునే మేము రైతుగా పరిగణిస్తాం. ఆయన చుట్టూ ఒక శనిని పెట్టి ఆయనని వేధించదలుచుకోలేదు. దిస్ ఇస్ అవర్ పాలసీ. ఇక జల్దీగానే ధరణి వెబ్సైట్ తెస్తారట. భూమి రికార్డులు పక్కా ఉంటాయట అందులోనే. అంతేకాదులో దాని మీదనే వెబ్సైట్ ఆధారంగానే మీరు లోన్లు ఇవ్వాలి రైతులకు తప్ప మీరు అగ్రిమెంట్ పత్రం రాయించుకొని లోన్ ఇచ్చినట్టు రాయించుకొని అది వేరు మాట. కానీ పాస్బుక్ పట్టుకరా, పాని నకలు పట్టుకరా అనేది కూడా దుర్మార్గం ఉంది. డెవలప్మెంట్ అంటే ఇది కాదు, గా భూటాన్ దేశంలో సంతోషాన్ని బట్టి లెక్క కడతారని కచ్చిండు ఓ ఎమ్మెల్యే. దానికి సీఎం సార్ ఏం చెప్పిండంటే, ఈ మీరు అన్నారు హ్యాపీనెస్ ఉండాలని, సంతోషం చాలా మంచిది. ఈ భూటాన్ పాపం భూటాన్ ఏం చేసినా ఎవరు ఏం చేసినా మన దగ్గర ఉన్నదంటే ఆ పరిస్థితి. ఇక కొంతమంది చెప్తారు తమాషకి ఏదో డైలాగులు, మన పక్క రాష్ట్రంలో కూడా చెప్తున్నారు హ్యాపీనెస్ హ్యాపీనెస్ అని. ఇక హ్యాపీనెస్ ఉందో అన్హ్యాపీనెస్ ఉందో మీకు తెలుసు, మాకు తెలుసు. ఏడ ఎవరు తప్పు చేసినా ఇడిచిపెట్టేది లేదు, రూల్ రూలే అనుకొచ్చిండు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా ఫస్ట్ వాళ్ళని తొలగించండి అని కూడా చెప్పినాం అధ్యక్ష. అయితే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సబితక్క గీ ముచ్చట ఎలా పట్టింది. కనీసం ఈ రెండో ప్రభుత్వంలోనైనా మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని మాకుండే వెసులుబాటు చేసినాం. రాబోయే రోజులలో ఇంకా 6 తీసుకునేది మంత్రిని, ఇంకా 2 ఇస్తాం గ్యారంటీ మహిళలకు. మీరు ఏం చింతపడకండి. మనం మాకు ఎక్కువ ఓట్లు మహిళలే వేసిందమ్మా, లేకపోతే మేము గెలుస్తాం, ఇంత దూరం వస్తాం. అసెంబ్లీ ఇట్లా నడిస్తే డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ సార్ నామినేషన్ వేసిండు. పోటీలో ఎవ్వరు లేరు కాబట్టి గెలిచినట్టే ఇక.